చంద్రబాబు నాయుడు ఈ పని చేస్తే మాత్రం ఆయన జీవితంలో చేసిన అద్భుతం అవుతుంది. గుంటూరు, విజయవాడ, మంగళగిరి, ఈ తాడేపల్లి ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి మెగా సిటీగా ప్రకటిస్తారు అన్నటువంటి. ఇది చేస్తే ఆయన జీవితంలో చేసిన అద్భుతమైనటువంటి, ఆంధ్రాకి చేసిన మంచి పని అవుతుంది. రేపు మే 2న మోడీ వస్తారంటున్నారు. ఈలోపు అత్యవసరంగా ఆ అనౌన్స్మెంట్ చేయాలి. దాన్ని కట్ ఆఫ్ డేట్ అంటారు. ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి తెలంగాణ విభజనకి జూన్ 2న కట్ ఆఫ్ డేట్ అనుకున్నాం. ఆ రోజున ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. అట్లాగే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్స్, పంచాయతీలు వేరువేరుగా ఉన్నాయి. ఇవన్నిటిది కూడా ఎలక్షన్స్ 26లో పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి 26 ఎండింగ్కి పెట్టండి, డిసెంబర్, లేకపోతే 27 జనవరికి పెట్టండి. కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ రోజు నుంచి బెజవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి ఈ ప్రాంతాలన్నీ కలిపి ఒకటే నగరం. దీంట్లో తెనాలి కూడా యాడ్ చేసేయండి, ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు కూడా యాడ్ చేసేయండి. అప్పుడు 80 లక్షల జనాభా ఉన్నటువంటి అతిపెద్ద నగరం అవుతుంది. ఈ మొత్తాన్ని కలిపి ఇన్నర్ రింగ్ రోడ్, ఈ మొత్తాన్ని కలిపి ఔటర్ రింగ్ రోడ్, ఈ మొత్తానికి తీసుకొచ్చి ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అనుసంధానం, ఇవన్నీ చేయండి. జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. ఇది సులభం మహానగరం అని ప్రకటించడానికి. అప్పుడు పోటీ పడటానికి ఒక మంచి మార్గం. ప్రస్తుతానికైతే నిన్న ఈ విషయాన్ని అనౌన్స్ చేసినట్టు నారాయణ గారికి హ్యాట్స్ ఆఫ్, చేస్తానన్నటువంటి చంద్రబాబు గారికి హ్యాట్స్ ఆఫ్. బట్ అది ఈ మోడీ గారి చేత అది ఇనాగరేషన్ చేపిస్తే బాగుంటుంది. మెగా సిటీ అన్నటువంటిది ఏది అనౌన్స్మెంట్ని, తద్వారా అద్భుతమైనటువంటి ఒక అవకాశం అవుతుంది. ఆలోచించుకుంటే బెటర్.